తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువగా అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేశారు. మరి ఈ ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వారి జాతక ఫలితం ఎలా ఉందండి? తప్పకుండా అమ్మ. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమాంతం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. సాధారణంగా వీళ్ళు చాలా ముక్కుసూటి మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీగా ఉండడం, ఫ్రెండ్స్ తక్కువగా ఉండడం, సో కొంచెం గర్వం ఎక్కువగా ఉండడం. అలాగే మీరు చూస్తానుగా సైన్ కూడా విల్లు, ఒకసారి విల్లు ఉంటుంది అంటే బాణం గుర్తుంటుంది. సో ఒకసారి బాణం వదిలేదంటే మళ్ళీ వెనక్కి ఎలా రాదు, అలాగే వీరి మాట కూడా అలాగే ఉంటుంది. సో వీరు చాలా నీతి నిజాయితీగా ఉండడం మూలాన్ని స్నేహితులు తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. శత్రువులు మటుకు వీళ్ళు ఎదురకుండా ఏమీ చేయరు, వెనకాలే అని అనుకుంటారు. కానీ సో మెయిన్గా ఈ రాశి వారికి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ రాశ్యాధిపతి గురువు కదండి. సో వాళ్ళకి ఎప్పుడు దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశ్యాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నా కూడా ఉచ్చలో ఉన్నాడు. సో ఖచ్చితంగా అది ఉచ్చ ఫలితాలే ఇస్తాడు. 70% ఫలితం బెస్ట్గానే ఉంటుంది. అంటే వీరికి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంతా. తృతీయ స్థానంలో రాహు చాలా మంచిది, అలాగే భాగ్యస్థానంలో కేతు చాలా మంచిది. ఇంకా అర్ధాష్టమ సినిమా కూడా వస్తుంది. సో ఈ అర్ధాష్టమ సినిమాలోనే మనకి మెయిన్గా స్థానచలనం ఉండవు. అంటే స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, వేరే ఊరు మార్పు కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. డిపార్ట్మెంటల్ చేంజ్ కానీ ఏదైనా సరే. సో మార్పుతో మనం కూడా మార్పు చెందితే మంచిదండి. అంటే మనం ఆప్ చేయకూడదు. అయ్యో మన పేరెంట్స్ దూరంగా ఉంటున్నాం, లేకపోతే వైఫ్కి దూరం ఉంటున్నాను. ఇప్పుడు మనం ఆప్ చేసుకున్నాం అనుకోండి, ట్రాన్స్ఫర్ అవ్వకుండా, లేకపోతే డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వకుండా చాలా కష్ట సమయం ఉంటుంది. పేరెంట్స్కి హెల్త్ మేజర్గా ప్రాబ్లం ఉన్నప్పుడు, వైఫ్కి ప్రాబ్లం ఉన్నప్పుడు, పిల్లలు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు, మనం మారినప్పుడు, అంటే మనం మారిన తర్వాత అప్పుడు వస్తుంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం. అప్పుడు మనం చూసుకోవడానికి ఉండదన్నమాట. సో అందుకే అవన్నీ కలగకుండా మనం గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే చాలా మంచిది. అలాగే ఈ అర్ధాష్టమ సినిమాలు అంటే 4th హౌస్ కాబట్టి 4th హౌస్లో ఏంటి మెయిన్గా విద్యాస్థానం, గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం. మదర్కైనా చిన్న అనారోగ్యం చేయడం 4th హౌస్ మెయిన్గా. అలాగే విద్యార్థులకి బాగానే ఉంటుంది, కానీ అనుకోని డిలే అవడం. ఇప్పుడు ఈ నెల మనకి రావాలండి సీటు, నెక్స్ట్ మంత్ అయిపోతుంది డిలే అవడం. సో అలా ఏదైనా డిలే అయిపోవడం. సో అలాగే వాహనం ఇప్పుడు ఈ నెల కొందాం కూడా 2-3 నెలల తర్వాత కొనడం, వాహనం కానీ చిన్న యాక్సిడెంట్ జరగడం, బోల్డ్ మెయింటెనెన్స్ రావడం, ఖర్చు విపరీతంగా వాహనం మీద పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మేడం. సో చతుర్థ స్థానంలో శని ఉండడం వల్ల చతుర్థ స్థానం రిలేటెడ్ అన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గురువు మటుకు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి దైవబలం, దైవానుగ్రహం ఉంది కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మెల్లిగా బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకంగా విద్యార్థులకు ఎలా ఉంటుందండి? మెయిన్గా విద్యార్థులకి ఏంటంటే మనకి మెయిన్గా మన జాతకం చూసినప్పుడు లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం కానీ, ఉద్యోగం చేయడం కానీ ఉంటుంది. సో ఊరికే తల్లిదండ్రులు దూరంగా ఎందుకు ఉంటారు విద్యార్థులు? సో అంటే ఒక మంచి ర్యాంక్ రావడం, ఒక మంచి సీట్ రావడం,
ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం చేతే వీళ్ళు దూరంగా వెళ్ళి చదువుకుంటారు కాబట్టి తల్లిదండ్రులకి, విద్యార్థులకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంతా కూడా. సో వారికి మంచిగా ఉంటుంది. విద్యలో ఆటంకాలు ఏముండవు. మంచి ర్యాంక్ సాధిస్తారు. మంచి మార్కులు వస్తాయి. సో విద్యార్థుల మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. స్థాన చలనం అంటూ ఉంటుందని అన్నారు కదండి, ఎవరెవరికి ఉండొచ్చు? అంటే మెయిన్గా స్థానశాల అంటే మెయిన్గా ఈ విద్యార్థులే ఉన్నారు. ఈ విద్యార్థులు విద్య గురించి వేరే స్టేట్కి వెళ్ళడం, అలాగే వేరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, అలాగే ఫారెన్ వెళ్ళి చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా విద్యార్థులకు ఇలా ఉంటుంది. ఉద్యోగస్తులు అయితే మామూలుగానే వీళ్ళు ట్రాన్స్ఫర్ అవడం, అంటే ఒక ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవడం, అలాగే వేరే డిపార్ట్మెంట్ మారడం, లేదా వేరే ఊరికే మారడం, అంటే కొత్త జాబ్ ఎత్తుకుని వేరే ప్లేస్కైనా వెళ్ళడం, ఇలాంటివి ఏమైనా జరిగేందుకు అవకాశం. ఇది స్థానచలనం కింద మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. అదన్నమాట. మెరుగైన ఫలితాల కోసం పరిహారాలు ఏం చేసుకోవాలండి? అంటే మెయిన్గా అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏడాది మార్చి దాకా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వెంకటేశ్వర స్వామి మరియు మెయిన్గా వెంకటేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకుంటే మంచిది. ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి ఆయనకి అభిషేకం అర్చన మన పేరు నక్షత్ర గోతనామాలతో చేయించుకుంటే మంచిది. ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఒక 41 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం, లేదంటే తామలపాకులు పూజ చేసుకోవడం, సింధూరు పూజ చేయించడం, సో వడమాల సమర్పించడం, ఇలాంటివి మన పేరు నక్షత్ర గోత్రం చేయిస్తాక మనకి అన్ని విధాలా మంచి చేకూరుతుందండి. చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలని తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్నా మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.